నమస్తే. ఎన్నో ముఖ్యమైన విషయాలు పొలిటికల్‌కి సంబంధించి ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ నాతో పాటు ఉన్నారు. శివప్రసాద్ గురువుగారు. గురువుగారు చెప్పే విషయాలు చాలా వరకు చాలా మందిని ప్రభావితం చేస్తాయి. చాలా వరకు నిజాలయ్యే ఉంటాయి. ఎందుకంటే గతంలో చాలా సంవత్సరాలుగా నేను ట్రావెల్ చేస్తూ ఉన్నాను గురువుగారితో కాబట్టి. చాలా విషయాలు నిజమైన సందర్భాలు చూసాం. ఇక కేంద్రంలో మళ్ళీ మోదీనే గెలుస్తారని అందరూ చెప్తూ ఉన్నారు. గురువుగారు ఏం చెప్తారు అసలు మోదీకి సంబంధించి అని తెలుసుకోవాలని ఉంది నాకు. మోదీ గారు మళ్ళీ పీఎంగా అసలు ఎన్ని సీట్లతో గెలవబోతున్నారు? గెలిచేది మోదీయేనా? మన రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి ఏ విధంగా ఉండబోతోంది? ఈ విషయాల గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వీడియోని స్కిప్ చేయకండి. నమస్కారం గురువు. ఆశీర్వచనం తల్లి. ఇటు తెలంగాణలో బీజేపీ ప్రభావం ఎంతవరకు ఉంటుంది? ఓవరాల్‌గా అసలు కేంద్రంలో మోదీ గారు ఎన్ని సీట్లతో ఇంచుమించుగా గెలిచే అవకాశం పెరుగుతాయని అందరూ చెప్తూ ఉన్నారు. అది నిజమే అంటారా? చెప్పండి మీరు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. అమ్మ, తెలంగాణలో బీజేపీ అంటే ఇప్పుడు ఉన్నటువంటి దానికంటే కొంత పెరిగే అవకాశం ఉంటుంది. ఓకే. కొద్దిగా పెరుగుతాయి అనేటువంటిది సుస్పష్టం, చెప్పగలుగుతాం. ఇక కేంద్రములో మళ్ళీ వచ్చేది 100% మోదీ గారే వస్తారు. మోదీ గారే వస్తారు, అందులో సందేహం ఏమీ లేదు. దాంట్లో ఏమీ వేరే ఆలోచన కానీ ఇంకోటి కానీ ఏమీ లేదు. అయితే ప్రత్యామ్నాయముగా కాంగ్రెస్ కూడా ఇప్పుడు ఉన్నటువంటి దానికంటే కొంత పుంజుకునేటువంటి అవకాశం ఉన్నది. మరీ ఏదో డీలా పడిపోతుంది అనేటువంటిది అయితే లేదు, కానీ ఉన్నదానికంటే కొంత ముందుకొచ్చే ఇదైతే ఉంది. అదొకటి. ఇక వీళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, నడిపే పద్ధతి కావచ్చు, ఏదైనా సరే ఎక్కడ ప్రపంచంలో అజాత శత్రువు అనేటువంటి వాళ్ళు ఎవరూ ఉండరు. అలా ఉంటే ఇన్ని పార్టీలు ఉండవు కదా, సహజం కదా. అందరూ అన్నీ చేసిన పనులు అన్నీ కూడా మెచ్చుకోవాలి అనేటువంటిది ఏమీ ఉండదు కదమ్మా. కొంతమందికి కొన్ని ఏవో ఇవి ఉంటాయి, కొంతమంది సరేలే అనుకోవటం జరుగుతూ ఉంటుంది. ఇక వాళ్లకు పైన ఉండేటువంటి వీళ్లకు సీట్ల విషయము అనేటువంటిది వచ్చేటప్పటికి వాళ్ళేమో 400 పెట్టుకోవాలి, 400 దాటాలి అనేటువంటి ఏదో ఉంది వాళ్ళ యొక్క కోరిక. 545కి 400 రావాలి అని. 400 రావాలి. నేను అనుకుంటున్న మాట ఏమి అంటే, బీజేపీ వరకు, ఆ పార్టీ వరకు, మిగతా ఎన్డీఏ కూటమి అనేటువంటిది మన అన్ని పార్టీలు కూటమితో వచ్చేటువంటి విధానాన్ని గనక పక్కకు పెడితే కేవలము బీజేపీ వరకే, బీజేపీనే కావాలి అని గనక అనుకుంటే వాళ్ళు, నాకు తెలిసినంత వరకు, నేను ఒక అనాలిసిస్ కరెక్ట్ కావచ్చు, దగ్గరగా ఉండొచ్చు, మాకు ఒక ఇది ఉంటుంది కదా, ఒక ఆలోచన. దాని ప్రకారంగా లెక్క వేసుకుంటే 340 బీజేపీకే మొత్తం 335 పైన వస్తాయి అని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా బీజేపీ పార్టీకే, మిగతాటివన్నీ రావచ్చేమో నాకు అనుకుంటున్నాను. 330-35 అయితే దాడతాయి అని అనుకుంటున్నాను నేను. ఏదో మేము చెప్పేటప్పుడు ఇగో ఇదే అని బల్లగుద్ది ఏదో అది అని అనాలిసిస్ ఉంటుంది అంతే. ఇప్పుడు మేము ఒక 85%, 90% దాకా చెప్పగలుగుతాం. మిగతా 10% భగవంతుడి యొక్క నిర్ణయం. ఎప్పుడు కూడా అంతా మనదే, మేమే గొప్ప, నేను చెప్పిందే నేను అనేటువంటిది ఎప్పుడైతే వస్తుందో అది అహంభావం కిందికి వస్తుంది. నేను తప్ప ఇంకెవడూ చెప్పలేడు ప్రపంచంలో అని నేను అన్నాను అంటే, నేను ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది అని తెలుసుకోవాల్సిన విషయం ఉంటుందమ్మా మొదట్లో. అందుకని మనము, నాకు తెలిసినంత వరకు 99% ఖచ్చితముగా 335-340 పైనే వస్తాయి అని నేను అనుకుంటున్నాను బీజేపీకి. మిగతాటివి మామూలుగా అందరినీ కలుపుకుంటే
వాళ్ళనుకున్న లెక్క రావచ్చు. దీనిపైనే వస్తాయి, అంతకంటే తక్కువ రావని నా ఆలోచన ఓకే. బీజేపీకి. మళ్ళీ బీజేపీనే ఎలాగో చేస్తుంది కూడా, అవును. అందులో సందేహం ఏమాత్రం లేదు. ఉమ్, మనం అనుకోవచ్చు కానీ సరే, అనుకునే వాళ్ళు అనుకుంటారు. ఉమ్, అంటే మనము భారతీయ జనతా పార్టీ యొక్క ఇది చూసినా, మోదీ గారి యొక్క మామూలుగా జాతక ప్రకారంగా ఆలోచన చేసిన, ఉమ్, ఇందులో అమిత్ షా గారి యొక్క జాతకం కూడా చూడాల్సి వస్తుంది. ఉమ్, ఇవి వాళ్ళిద్దరూ కూడా శివకేశవులు లాగా, ఉమ్, వేరే అనడానికి లేదు ఎప్పుడు కూడా. ఉమ్, ఏదో నరనారాయణ మామూలుగా ఈ శివకేశవులు అంటే శివుడు విష్ణువు, ఉమ్, శివస్య హృదయం శివుడు, విష్ణు, శివుడు, విష్ణువస్య హృదయం శివ అన్నట్టుగా. ఉమ్, ఉమ్, మనము ద్వాపర యుగంలో కృష్ణుడిని చూసినాము, రాముని చూసినాము, శివుడిని చూస్తున్నాము, ఇట్లా ఇట్లా అని మనం ఏదో యుగాలు అవి ఇవి అని అనుకుంటాము సహజంగా. కానీ ఉమ్, కాకపోతే కలియుగానికి వచ్చేటప్పటికి వాళ్ళిద్దరూ ఒక మాట, నేను గతంలో ఒక మాట అన్నాను, రాముల వారి యొక్క ఇది నిర్మాణము అవును. అని ఉమ్, అనేటువంటిది మొదలు పెట్టారు అన్నప్పుడే ఉమ్, వీళ్ళిద్దరూ లవకుశల్లాగా ఉమ్, ఏదో చేశారు అనేటువంటిది ఓ పోస్ట్ కూడా పెట్టాను నేను నా దాంట్లో, నా ఫేస్బుక్లో అమ్మ. ఉమ్, ఇప్పుడు ఈ మాట అంటున్నాను, వాళ్ళిద్దరూ కూడా శివకేశవుల్లాగా ఒక పద్ధతిగా వెళ్ళాలి అనేటువంటి ధోరణితో వెళుతూ ఉన్నారు. ఉమ్, సరే, అవతలి వాళ్ళు కూడా, ఆ పార్టీ కూడా ఎన్ని ఏళ్ల నుంచో మొట్టమొదట నుంచి ప్రభావితం చేసినటువంటిది కదా కాంగ్రెస్ అవును. పార్టీని కూడా అవును. మనం తీసేయడానికి లేదు. ఉమ్, ఎన్ని మాట్లాడినా ఉమ్, స్వాతంత్ర్యాన్ని మన దేశానికి తెచ్చినటువంటిది. ఉమ్, ఎన్నో వాళ్ళు కూడా ఒడిదుడుకులు చూశారు, ఉమ్, ఎన్నో రకాల ఆటుపోట్లు చూశారు. ఉమ్, సరే, చెప్పాను కదా, గెలుపు ఓటములు అనేటువంటివి సహజం. ప్రజల యొక్క నిర్ణయాన్ని బట్టుంది. ఏదైనా ప్రజలు సమాజంలో ప్రభావితమయ్యేటువంటి దాన్ని బట్టి నాయకులు ఎప్పుడు ఉమ్, కూడా ఎన్నుకోబడతారు. ఓకే. ప్రజలకు ఎవ్వరూ అతీతం కాదు కదమ్మా. ఉమ్, ఇప్పుడు మనం పండితులం మేమైనా, మమ్మల్ని ఉమ్, అందరూ ఆదరించి అందరికీ నచ్చే విధముగా మాట్లాడితేనే ప్రజలు ఆదరిస్తారు. ఉమ్, కొంతమంది మాలాంటి వాళ్ళను ఫాలో అవుతుంటారు. ఉమ్, ఈయన చెప్పేది బాగుంది, ఉమ్, విందాము, ఒక ఉమ్, పద్ధతి. మాలాంటి వాళ్ళము తప్పులు చేసేటప్పటికి ఏమవుతుంది అంటే, వాళ్ళు ఇంక జీవితంలో ఇది కరెక్ట్ నమ్మకాన్ని కాదు కోల్పోతారు. అనేటువంటిది ఉమ్, పోగొట్టుకోవడం జరుగుతుంది. అవును. అందుకని ఎవ్వరైనా ఏ దాంట్లో ఉండినా ఉమ్, భాష మాట్లాడేటప్పుడు కూడా మాలాంటి వాళ్ళము ఉమ్, మిగతా వాళ్ళలాగా లూజ్ టాక్ ఉమ్, ఏది మాట్లాడకుండా చాలా జాగ్రత్తగా జాగ్రత్తగా మాట్లాడాలి. మనలో వచ్చేటువంటి ప్రతి మాట ప్రజలను ప్రభావితం చేసేదై ఎంతో కొంత వాళ్ళకు ఉపయోగపడేటువంటి విధముగా ఉండాలి. ఆ విధముగా ఉంటేనే మనకు మేలు అనేటువంటి భావన అనుకునే వ్యక్తిని కాబట్టి, కేంద్రంలో తప్పకుండా మళ్ళీ బీజేపీనే బీజేపీ వస్తుంది వస్తుంది. పరిపూర్ణముగా మోదీ గారు మళ్ళీ అనేటువంటిది పీఎం తెలియజేస్తున్నాను అవ్వబోతున్నారు. తల్లి. రైట్. చాలా బాగా చెప్పారు గురువుగారు. అందరికీ తెలిసిన విషయం అయినా ఇక్కడ కొన్ని కీలకమైన విషయాలు చెప్పారు. లవకుశలు అని అమిత్ షా గారు అండ్ మోదీ గారు. అలాగే సీట్ల విషయానికొస్తే చూద్దాం, గురువుగారు చెప్పినటువంటి మాటలు చాలా వరకు నిజమైన సందర్భాలు నేను గతంలో కూడా చెప్పాను. చాలా వరకు చెప్తూనే ఉంటాను. కొంతమంది మాటలు ఖచ్చితంగా జరిగి తీరుతాయి. అలాంటి వాళ్ళలో గురువుగారు ప్రథమ స్థానంలోనే ఉంటారు నాకు సంబంధించి అయితే. సో ఇలా 335 నుంచి 340 సీట్లు ఓన్లీ బీజేపీకి మాత్రమే వస్తాయి అని, తెలంగాణలో గతంలో కన్నా చాలా వరకు మెరుగుపడే అవకాశం బీజేపీకి ఉంటుందని చెప్పారు. ఎలా ఉంటుంది అనేది ఖచ్చితంగా మళ్ళీ జూన్ 4 తర్వాత గురువుగారు మళ్ళీ కలిసినప్పుడు ఖచ్చితంగా వీడియోస్ చేసే ప్రయత్నం చేస్తాను. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.